కొన్ని లక్షల మంది పాల్గొన్న కురుక్షేత్ర యుద్ధం తర్వాత మిగిలింది ఎంతమందో తెలుసా? యుగాలు మారినా, తరాలు మారినా కురుక్షేత్ర యుద్ధం గురించి మాత్రం మర్చిపోరెవ్వరు. కొన్ని లక్షల మంది పాల్గొన్న ఆ కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన నష్టమెంతో ఎవ్వరూ అంచనా వెయ్యలేరు. పోయిన ప్రాణాలెన్నో ఎవ్వరూ లెక్కపెట్టలేరు. అంతటి విధ్వంసం జరిగినా కూడా చివరికి కొంతమంది బతికి బయటపడ్డారు. యుద్ధవీరులుగా చలామణి అయ్యారు. చరిత్రలో నిలిచిపోయారు. రాజులుగా రాజ్యాలు పాలించారు. అయితే కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత కూడా మిగిలిన వీరులెంతమంది? ఆ వీరులెవ్వరు? అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారత యుద్ధం, కురుక్షేత్ర సంగ్రామం 18 రోజులపాటు జరిగింది. 18 అక్షౌహిణుల సైన్యం, సుమారు 39 లక్షల మందికి పైగా యోధులు పాల్గొన్న ఈ మహాయుద్ధంలో చివరికి కేవలం 18 మంది ముఖ్య యోధులు మాత్రమే ప్రాణాలతో మిగిలారట. ఆ 18 మంది ఎవ్వరో ఇప్పుడు తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల పక్షాన నిలిచిన 8 మంది బతికారట. వారిలో పంచపాండవులు: ధర్మరాజు, యుధిష్ఠిరుడు, 5గురు పాండవులలో పెద్దవాడు; భీముడు, గదాయుద్ధవీరుడు, పాండవులలో రెండవవాడు; అర్జునుడు, గాంధీవభారి, నరనారాయణులలో ఒకరు, పాండవులలో మూడవవాడు; నకులుడు, మాద్రీకుమారుడు నకులుడు, పాండవులలో నాలగవవాడు; సహదేవుడు, త్రికాలజ్ఞాని సహదేవుడు, పాండవులలో 5వవాడు; శ్రీకృష్ణుడు, పాండవులకు మార్గనిర్దేశనం చేసిన పరమాత్ముడు. యుద్ధం మాత్రమే కాదు, ప్రతినిత్యం ధర్మం కోసం, ధర్మం తరపున నిలబడినవాడు, పాండవులకు ముందునుంచి సాయం చేసినవాడు శ్రీకృష్ణుడు. సాత్యకి, యాదవవీరుడు, అర్జునుడి శిష్యుడు; యుయుత్సుడు, ధృతరాష్ట్రుడి కుమారుడు, కౌరవుల సోదరుడు. అయితే ఇతడు ధర్మం వైపు నిలబడి పాండవుల పక్షాన యుద్ధం చేశాడు. కౌరవ సోదరులలో మిగిలిన ఏకైక వ్యక్తి ఇతనేనట. ఇక ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, యుయుత్సుడు, సాత్యకి రథం నడిపిన 7గురు కూడా పాండవుల తరపున యుద్ధంలో పాల్గొని బతికారట. కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొని బతికివారు 3. యుద్ధం చివరి రోజు కౌరవ సైన్యం మొత్తం తుడిచిపెట్టుకుపోయిన తర్వాత చివరి రాత్రి మిగిలినవారు ఈ 3 మాత్రమేనట. వారిలో అశ్వత్థామ, ద్రోణాచార్యుడి కుమారుడు,